ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగ ఉన్నారు? ఏంటి కూరగాయలు అన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటారా? చూడండి, మార్కెట్కి వెళ్ళాను. 1 వీక్ అయ్యే కూరగాయలు తీసుకొచ్చాను. టమాటా వచ్చి 3 కేజీలు 50, పచ్చిమిరపకాయలు వచ్చి ఎంత చెప్పినారు? కేజీ 60 చెప్పారు. నేను అర్ధ కేజీ తెచ్చాను, 30 రూపాయలు. కాలీఫ్లవర్ 30 రూపీస్ అండి, బాగుంది కదా, ఫ్రెష్గా 30 రూపీస్. ఎర్రగడ్డలు తెచ్చాను, కేజీ వచ్చి 4 కేజీస్ వచ్చి 100 చెప్పారు. నేను వచ్చి 2 కేజీసే తీసుకొచ్చాను. కాకరకాయలు, వంకాయలు, మళ్ళీ బీరకాయలు, ఇవన్నీ 20 రూపీస్ అండి. ఏది తీసుకున్నా 20 రూపీస్ కేజీ అనమాట. ఓల్డ్ టౌన్లో చాలా కూరగాయలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది చూడకాయలు, ఇక్కడ చూడకాయలు అంటారు. తెలంగాణలో అయితే గోర్చిక్కుడు అంటారు. ముల్లంగి, ఇంకా నిమ్మకాయలు, ఇంకా మిగతా పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూరగాయలు అన్నీ తీసుకొచ్చానండి. ఇలా ఒకరోజు తెచ్చి పెట్టుకున్నాం అనుకో, మనకి ఇంట్లో అన్నీ ఒక వారం రోజు 10 డేస్ అయ్యే కూరగాయలు అనుకో. బయట తొందరగా వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు అనమాట. ఇంట్లో ఉంటే తొందరగా చేసుకొని వంట చేసేసుకోవచ్చు అన్న కదండి. అందుకే టైం ఉన్నప్పుడల్లా ఇలా తెచ్చి పెట్టేసుకుంటాను. గబగబా పని చేసుకొని షాప్కి వెళ్తాను అనమాట. మీరు కూడా ఇలాగే మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చి పెట్టుకున్నారనుకో, తొందరగా వంట అవుతుంది, ప్లస్ టైం కూడా తొందరగా కలిసి వస్తుంది. ఓకేనండి. మార్కెట్లో అయితే అనంతపూర్ ఓల్డ్ టౌన్ మార్కెట్ దగ్గరకు వచ్చి షాపింగ్ చేస్తాను అనమాట. అన్ని ఇలా కూరగాయలన్నీ తీసుకొచ్చాను, వీడియో తీసాను, పెట్టాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకుని అదే టబ్బులు అయితే పెట్టేసుకున్నాను, టబ్స్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఫ్రిడ్జ్ ఉంది, ఆల్మోస్ట్ నా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఖరాబ్ అయింది. ఇంకా ఏం చేయాలనేసి ఇలా అన్ని టబ్లో వేసేసుకొని, ఇంకా బయట బాల్కనీ ఉంది, బాల్కనీ బండ వేసేసాను. బండ పైన అన్నీ ఇలా టబ్బులో ఎక్కేసి ఇలా టబ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఫ్రిడ్జ్ రిపేరింగ్ అయ్యేంత వరకు నాకు ఈ కష్టం తప్పదు. ఓకేనండి. అందుకే ఇలా పెట్టుకున్నాను. మీరు కూడా ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే ఇలా నీట్గా టబ్స్లో పెట్టేసుకోండి. అన్ని టబ్స్లో పెట్టుకున్నాను, కూరగాయలు ఏమీ ఖరాబ్ కావు, నీట్గా ఉంటాయి. ఓకేనా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్.